ఫ్రెండ్స్ వీక్లీ ఆటో అప్డేట్స్ ఎపిసోడ్ 10 కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి నవంబర్ 15, 2025. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి స్కోడా నుంచి స్కోడా ఆక్టావియా RS. నార్మల్గా ఇది ఇండియాలో బుకింగ్ తీసుకొని వచ్చారు. జస్ట్ కొన్ని గంటల్లోనే అయిపోయినాయి. 100 యూనిట్స్ తీసుకొని వస్తున్నారు. కంప్లీట్లీ బిల్డ్ యూనిట్ అన్నమాట, CBU యూనిట్. 100 యూనిట్స్ పెడితే మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయినాయి. అండ్ బుకింగ్స్ వచ్చేసరికి వీళ్ళకి 350 దాకా వచ్చినాయి. 350 బుకింగ్స్ అయితే వచ్చినాయి. సో వీళ్ళు వాళ్ళని వదులుకోలేక మళ్ళీ పెంచుతున్నారు దీన్ని. 2026లో మళ్ళీ కొన్ని కార్స్ తీసుకొస్తామని చెప్తున్నారు ఫస్ట్ హాఫ్ లోనే. అండ్ వీళ్ళకి కూడా కార్స్ అరేంజ్ చేస్తా ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఎగ్జాక్ట్గా నెక్స్ట్ బ్యాచ్లో ఎన్ని కార్స్ తీసుకొస్తారో తెలియదు, కానీ ఫస్ట్ అయితే 100 కార్స్ తీసుకొచ్చారు, అన్నీ అయిపోయినాయి. మొత్తం బుకింగ్స్ ఇంకా వీళ్ళకి 250 అయితే ఎక్స్ట్రా ఉన్నాయి. చూద్దాం అందరికి తీసుకొస్తారు లేకపోతే ఇంకొక 100 చేస్తారో తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి హ్యుండాయ్ నుంచి హ్యుండాయ్ సర్వీస్ క్యాంప్ నిర్వహించబోతుంది అనమాట. నవంబర్ 18వ తారీఖు స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 2కి ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లో వీళ్ళు చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఈ డేట్స్ లో మీరు కార్ ఫ్రీ చెకప్స్ కూడా ఉన్నాయి. ఒక 70+ ఇంజిన్ కి సంబంధించి కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ గా చెకప్స్ అయితే చేస్తారని చెప్తున్నారు. ఒకవేళ మీరు ఏమన్నా తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. లైక్ ఒకవేళ ఎక్స్టెండ్ వారంటీ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, దాని మీద 25% వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ 30% వరకు మెకానికల్ లేబర్ చార్జెస్ కూడా తగ్గిస్తారు అనమాట. మీరు సర్వీస్ చేసుకుంటే లేబర్ చార్జెస్ ఉంటే వాటి మీద 30% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇట్లా మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇవన్నీ మీకు ఈ పీరియడ్ నేను డేట్స్ చెప్పా కదా, నవంబర్ 18 నుంచి డిసెంబర్ 2 వరకు. ఇవన్నీ మీరు ఒకవేళ యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హ్యుండాయ్ కార్స్ యూస్ చేస్తున్న వాళ్ళైతే. అండ్ ఇది ఒక 1600 సర్వీస్ సెంటర్స్ కి ఇస్తున్నట్టు చెప్తున్నారు. మీ డీలర్ కాల్ చేయండి, మీరు టచ్ లో ఉంటారు కదా మీ డీలర్ కి, వాళ్ళకి కాల్ చేయండి. ఒకవేళ వాళ్ళ లిస్ట్ లో ఉంటే మాత్రం కొన్ని మీరు ఫ్రీగా అయితే చేయించుకోవచ్చు చెకప్ ఇట్లాంటివన్నీ. నెక్స్ట్ మనకి టాటా కొత్త ఇంజన్ తీసుకొని రాబోతుంది, హైపరియాన్ అని చెప్పేసి తీసుకొని వస్తుంది. దానిలో భాగంగా ఒక ఇంజిన్ అయితే అనౌన్స్ చేశారు వీళ్ళు. ఒకటి 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది నెక్స్ట్ సియారా వస్తుంది, టాటా సియారా తొందరలో రాబోతుంది. దానిలో ఈ ఇంజన్ మనం చూడొచ్చు, పెట్రోల్ ఇంజన్. అండ్ టాటా హ్యారియర్ కానీ సఫారీ కానీ మనకి డీజిల్ ఇంజన్ లో ఉండేవి. ఇప్పుడు దానిలో కూడా ఈ పెట్రోల్ ఇంజన్ అయితే యూస్ చేయబోతున్నారు. ఇది 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్, TGDI ఇంజన్. ఇది మాక్సిమం పవర్ వచ్చేసరికి 170 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 280 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ రేంజ్ కూడా చూడొచ్చు, మీకు లో RPM నుంచి వస్తుంది. 2000 నుంచి 3500 RPM మధ్యలోనే టోటల్ టార్క్ అయితే మీకు వస్తుంది. అండ్ టాటా చెప్తున్న ప్రకారం అయితే దీనిలో టర్బో ఏదైతే వీళ్ళు టర్బో ఛార్జర్ యూస్ చేస్తారు అది కూడా వేరియబుల్ జియోమెట్రీ టర్బో ఛార్జర్ యూస్ చేసినట్టు చెప్తున్నారు. దీనివల్ల మీకు టర్బో ల్యాగ్ కూడా తగ్గుతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. ఇది వచ్చిన తర్వాత చూద్దాం ఎలా పర్ఫార్మ్ చేసిద్దో ఈ ఇంజన్. 1.5 లీటర్ టాటాది. నువ్వేమనుకుంటున్నావు ఇజాడ్, ఎలా ఉంటుంది అనుకుంటున్నావు ఇంజన్? సరిపోయిద్దా 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అంత పెద్ద కార్లు హ్యారియర్ సఫారీలు లాగడానికి? ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం టార్క్ ఎక్కువ ఇచ్చాడు కదన్న, తక్కువ RPMs లో టార్క్ ఇచ్చాడు కాబట్టి ఇది GDI ఇంజన్ అని చెప్పాడు వాడు. సో గ్యాసోలిన్ డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేస్తుంది చెప్తున్నారు కాబట్టి చూడాలి. కార్ వెయిట్ డిపెండ్ ఉంటుంది, బాడీ టు వెయిట్ రేషియో కూడా ఉంటుంది. హెవీ వెయిట్ ఉన్నప్పుడు కొద్దిగా చూద్దాం, వచ్చిన తర్వాత వస్తే కదా టాటా తెప్పిస్తావు కదా నువ్వు. నెక్స్ట్ ఓలా నుంచి ఓలా కూడా కార్ తీసుకురాబోతుంది. చూడడానికి దీని స్కెచ్ బయటకు వచ్చింది. దీన్ని వెళ్ళినప్పుడు సంకల్ప 2020 ఓలా సంకల్ప్ 2025 విజార్డ్ వెళ్ళాడు, బెంగళూరు జరిగింది ఈవెంట్. అండ్ ఇది చూడడానికి చూడొచ్చు, మీకు MG కామెట్ కి రీబ్రాండింగ్ లాగా ఉంది, MG కామెట్ TV లాగా ఉంది చూడడానికి. ఇలా కారు ఓలా నుంచి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో ఏమన్నా ఇంకా చెప్పారు అక్కడ దాని గురించి? దీని ఆర్కిటెక్చర్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్ అన్నారు. సో అదేంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట ఫ్యూచర్లో. చాలా వాటన్నిటిలో యూజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో అక్కడ 4-వీలర్ ఒక భాగం దాంట్లో. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఈ న్యూస్, ఇప్పుడు ఓలా వాళ్ళు పేటెంట్ ఫైల్ చేశారనమాట ఈ కార్కి సంబంధించి. తొందరగా ఓలా నుంచి కార్ అయితే మనం చూడొచ్చు. అండ్ టాటా బైక్ అని బాగా హల్చల్ చేస్తుంది ఒకటి. టాటా నుంచి బైక్ రాబోతుందని చెప్పేసి కొన్ని ఫొటోస్ కూడా బయటకు వచ్చేసినాయి. సో టాటా బైక్ అని అందరూ హడావుడి చేస్తున్నారు, టాటా బైక్ వచ్చేస్తుందని. అదంతా గ్యాస్ ఏం లేదు, టాటా కన్ఫర్మ్ చేసింది వాళ్ళు అఫీషియల్ గా. టాటా బైక్స్ అని తీసుకురావట్లేదు, ఇదంతా ఫేక్ న్యూస్, వీటిని నమ్మకండి అని చెప్పేసి. కాకపోతే ఇది బాగా వైరల్ అయింది, చాలా మంది టాటా నుంచి బైక్ వస్తుందని చెప్పి అడుగుతున్నారు. అండ్ చాలా మంది లాస్ట్ ఆటో అప్డేట్స్ లాస్ట్ వీక్ కామెంట్ సెక్షన్ లో కూడా టాటా బైక్ గురించి ఎక్కువ మంది అడిగారు. అదైతే ఏం రావట్లేదు, అంత బుస్సే. ఏమంటావు? అఫీషియల్ గా ఇచ్చారన్న వాళ్ళు, అఫీషియల్ టాటా స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. అలాంటి ఆశలు అంటే పెట్టుకోకండి, టాటా నుంచి కార్లు వస్తే బైక్ అయితే లేదు. నెక్స్ట్ మనకి మారుతి సుజుకి నుంచి. మారుతి సుజుకిలో ఎలక్ట్రిక్ కార్స్ లేవు కదా, ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ అయితే రాబోతుంది మారుతి సుజుకి నుంచి. డిసెంబర్ 2వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. మారుతి సుజుకి విటారా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ ఇది ఇండియాలో అసెంబుల్ చేస్తున్నారు, ఇండియాలో తయారు చేస్తున్నారు. ఇండియా నుంచి వేరే మేడ్ ఇన్ ఇండియా కార్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. మొత్తం 3 ఆప్షన్స్ లో అయితే వస్తుంది బ్యాటరీ ప్యాక్స్. 49 kWh బ్యాటరీ ఉంటుంది. దీని రేంజ్ వచ్చేసరికి దగ్గర 344 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. పవర్ వచ్చేసరికి 144. ఇది 2-wheel డ్రైవ్ మోడల్. అండ్ ఇంకొక బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది, ఇది వచ్చేసరికి 61 kWh బ్యాటరీ. దీనిలో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2-wheel డ్రైవ్ ఉంది, ఆల్-wheel డ్రైవ్ ఉంది. 2-wheel డ్రైవ్ వచ్చేసరికి దీని పవర్ 174 HP ఉంది, రేంజ్ వచ్చేసరికి 428 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. అండ్ ఒకవేళ మీరు ఆల్-wheel డ్రైవ్ వెళ్ళారనుకోండి, దీనిలో మీకు డ్యూయల్ మోటార్స్ అయితే ఉంటాయి, ఫ్రంట్ ఒక మోటార్ బ్యాక్ ఒక మోటార్ అయితే ఉంటుంది. అండ్ ఇది పవర్ ఎక్కువ వస్తుంది. దీన్ని
నుంచి మీకు దగ్గర దగ్గర 184 HP పవర్ అయితే వస్తుంది. రేంజ్ కొంచెం తగ్గుతుంది, 394 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు. ఈ 3 ఆప్షన్స్లో అయితే ఈ వీటారా అయితే వస్తుంది. December 2 లాంచ్ అవుతుంది. బుకింగ్స్ కూడా అప్పుడే తీసుకోవచ్చు. మోస్ట్లీ December 2 వరకు వీళ్ళు డెలివరీస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఈ వీటారాది. మనకి 2వ తారీఖు ప్రైస్ డీటెయిల్స్ తెలుస్తాయి లాంచ్లో. ఎంత ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అనుకుంటుంది? 20-25 lakhs అనుకున్నాను. 20 లక్షలు పెట్టుకునేస్తారు అంటే ఇవి కాదు ఆల్మోస్ట్. చూద్దాం ఎంత పడతారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యమహా నుంచి. యమహా కొత్త బైక్ ని అయితే లాంచ్ చేసింది, XSR 155. ఈ బైక్ ని వీళ్ళు 1,49,999 అయితే ఎక్స్షోరూమ్ పెట్టారు. ఈ బైక్ ఏదైతే ఉందో దీన్ని చాలా కాలం నుంచి టీస్ చేస్తున్నారు ఇండియన్ మార్కెట్ లో, ఇప్పుడైతే లాంచ్ చేశారు. ఈ బైక్ లో వీళ్ళు సేమ్ మనకు R15 లో ఏదైతే ఇంజన్ ఉందో అదే ఇంజన్ అయితే యూజ్ చేశారు. 155cc లిక్విడ్ కూల్డ్ ఇంజన్. ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఒకసారి మీరు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఇది డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, ఇక ఆ ప్రైస్ కి ఏదైతే మనకు ఈ ఫీచర్స్ ఆఫర్ చేయాలో వాటన్నిటిని అయితే ఇస్తున్నారు. అండ్ ఇదే ఈవెంట్ లో వీళ్ళు 2 ఎలక్ట్రిక్ బైక్స్ అయితే రివీల్ చేశారు. జస్ట్ ఇది ఇంకా దీన్ని లాంచ్ చేయలేదు, బట్ దీనైతే డిస్ప్లేకి అయితే తీసుకొచ్చారు. వీటిలో ఏరోక్స్ ఎలక్ట్రిక్ ఒక బైక్ అయితే, EC06 అని ఇంకో బైక్. ఆల్రెడీ ఏరోక్స్ 155cc పెట్రోల్ ఇంజన్ స్కూటీ ఒకటి అవైలబుల్ లో ఉంది మార్కెట్ లో. సేమ్ అదే డిజైన్ అయితే తీసుకొస్తున్నారు. జస్ట్ ఏరోడైనమిక్స్ లో కొన్ని చేంజెస్ అయితే చేశారని చెప్తున్నారు. ఇంకా దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే 3 kW బ్యాటరీస్, 2 బ్యాటరీస్ అయితే వస్తుంది. ఇది రిమూవల్ బ్యాటరీస్. ఈ డైరెక్ట్ బ్యాటరీస్ తీసి మన ఇంట్లో ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే, పవర్ మనకు 12.61 bhp అయితే ఉంది. టార్క్ 48 Nm టార్క్ తో అయితే వస్తుంది. ఇంకా రేంజ్ విషయానికి వస్తే 106 వరకు వస్తుందని క్లెయిమ్ చేస్తున్నారు. చూద్దాం ఒకసారి మార్కెట్ లోకి వచ్చిన తర్వాత. అండ్ ఇంకొక బైక్ అయితే లాంచ్ చేశారు, EC06. ఇది ప్రాక్టికల్ బైక్ అని చెప్పుకోవచ్చు. ఇది వీళ్ళు రివర్ మోటార్స్ అని ఒకటి, మనం ఆల్రెడీ వీడియో కూడా చేసాము, వాళ్ళతో బెంగళూరు స్టార్ట్అప్ కంపెనీ, వీళ్ళతో టైఅప్ అయ్యి ఈ బైక్ అయితే తీసుకొచ్చారు. ఇది సేమ్ 4 kWh బ్యాటరీతో వస్తుంది. 160 kilometers ఐడియల్ రేంజ్ తో అయితే వస్తుంది. ఈ బైక్ ని వీళ్ళు ఎర్లీ 2026 లో తీసుకొస్తా అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది కలర్డ్ LCD డిస్ప్లే తో వస్తుంది. దీంట్లో బిల్ట్ ఇన్ టెలిమాటిక్స్ ఉంటాయి. టెలిమాటిక్స్ అంటే ఏం లేదు, జస్ట్ అది మనకు ఏదైతే నావిగేషన్ ఉంటుందో, GPS, బైక్ GPS ఉంటుంది, ఫ్యూయల్ ఎంత కన్సమ్ చేస్తుంది, అదే ఈవీ రేంజ్ ఎంత వస్తుంది, ఇవన్నీ మనకు టెలిమాటిక్స్ వస్తాయి. దీనికి బిల్ట్ ఇన్ సిమ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. వీటి ప్రైస్ రేంజ్ లో అయితే ఇంతవరకు మనకు తెలియదు, జస్ట్ రివీల్ మాత్రమే చేశారు. ఇది EC06 వెహికల్ అయితే మేబీ ఎర్లీ 2026 లో తీసుకొస్తారని చెప్తున్నారు. చూద్దాం, ఒకసారి వెహికల్ వచ్చాక మీకు అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ మనకి టెస్లా నుంచి. టెస్లా నార్మల్గా ఎయిర్ బ్యాగ్స్ మనకి ఎప్పుడు ఓపెన్ అయితే, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంపాక్ట్ బట్టి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి కదా. ఇట్లా కాకుండా వీళ్ళు మనం ఏదైనా గాల్లో ఉంది వెహికల్, ఎయిర్ ఇట్లా ఎగుస్తుంది కదా, ఒకసారి మన హై స్పీడ్లో ఉన్నప్పుడు వెహికల్ ఎగుస్తుంటుంది, ఏదైనా కొండ మీద కింద పడిపోతుంటుంది. అట్లా మీరు పడుతున్నప్పుడు ఇన్ ఎయిర్ కూడా డిటెక్ట్ చేయగలదు. డిటెక్ట్ చేసేసి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ చేస్తుంది. అంటే మీరు కిందకి వెళ్ళి ఇంపాక్ట్ అయ్యే లోపు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయి ఉంటాయి అనమాట. ఇట్లా టెస్లా అయితే టెస్ట్ చేస్తుంది. అంటే ఫ్రీ ఫాల్లోనే మీకు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఓపెన్ అయితే ఇంపాక్ట్ పడకముందే. నెక్స్ట్ మనకి చైనాలో హెవెన్ గేట్ అని చెప్పేసి ఉంటుంది. 2018లో రేంజ్ రోవర్ స్పోర్ట్ వీళ్ళు ఈ మెట్లు ఎక్కించారు. దీనిలో దగ్గర దగ్గర 999 మెట్లు అయితే ఉంటాయి. అది ఎక్కిచ్చేసేసి అప్పుడు ఒక పబ్లిసిటీ కోసం చేశారనమాట. అది సేమ్ అదే ఇప్పుడు ఒక చైనీస్ కంపెనీ చెర్రీ ఆటోమొబైల్స్ అని చెప్పేసి వీళ్ళు కూడా వాళ్ళ ఒక మోడల్ ని ఎక్కడానికి ట్రై చేశారు. ఆ మెట్లని ఎక్కడానికి అది మధ్యలోనే స్కిడ్ అయిపోయింది, బ్యాక్ వచ్చేసింది. ఈవెన్ వాల్స్, సైడ్ వాల్స్ కూడా డ్యామేజ్ అయితే చేసింది. ఇప్పుడు దీన్ని అందరు ట్రోల్ చేస్తున్నారు, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది అని చెప్పేసి. ఇవి ఇప్పటివరకు ఉన్న ఆటో అప్డేట్స్ అయితే. రేపు మన ఛానల్లో MG సైబర్ స్టార్ రాబోతుంది, సో ఖచ్చితంగా చెక్ చేయండి. ఇలా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే ఏమైనా చెప్తావు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. రెక్కల కారు మిస్ కాకండి. బాయ్. బాయ్. ఓకే బాయ్.